దుఃఖము పోదు, నీలో ఉన్న అనాలోచనలు పోవు. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుతో ఆయనను ఆరాధిస్తావో మనసారా ప్రభుని ఆరాధిద్దాం. మనసారా ప్రభుని కనపరుద్దాం. గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ప్రభువును వారు ఎన్నో కానుకలను అర్పించారు, వారు మనుష్యుని ఇచ్చి వెళ్ళారు. వారు ఈరోజు నువ్వు నేనేం చేయాలంటే మన మనస్సును ఆయనకి ఇవ్వాలి. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకి ఇద్దామా? ఈ క్రిస్మస్ లో నూతనమైన అనుభవంలోనికి వెళ్ళడానికి ఈ ఆరాధనే మొదటి మెట్టు. ప్రభుని ఆరాధిస్తున్న నీవు నీ హృదయము తెరచి ప్రభుని ఆరాధించేవా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని పేరు పెట్టబడిన దేవుడు. ఆయన మనకు శిశువుగా ఈ లోకానికి వచ్చాడండి. ప్రభువు నీ కోసం నా కోసం మనల్ని రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. నీవు నేను నీతిమంతులము కాము, మనం పాపులమే. మనల్ని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా ప్రభువును మనము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. ఏమిచ్చినా ఆయనకు మనము ఈ హృదయాన్ని ఇవ్వలేము కనుక ఒకసారి ఈరోజు నీ హృదయం ఆయనకి ఇస్తావా? హృదయంతో నీ మనస్సుతో ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. బలవంతుడైన తండ్రి నీకు వందనాలు. నిత్యుడుగు దేవా నీకు వందనాలు. సమాధానకర్తకు అధిపతి నీకు వందనాలు. రాజ్య భారాన్ని మోసుకున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు. పరలోకాన్ని విడిచి భూలోకానికి అర్పించిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. పాపులమైన మమ్మల్ని అంతగానో నువ్వు ప్రేమించావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. స్తోత్రం, స్తోత్రం. అందరికి వచ్చిన పాట కోరస్ పాడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయనను ప్రేమిస్తావా? సేవిద్దామని ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధించు. అందరూ నా పూర్ణ మనసుతో కాపాడిన దేవుడు, ఇంతవరకు మనల్ని చూస్తున్న దేవుడు,
దేవునికి ఆరాధన చేయాలి. కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన చూస్తూనే ప్రేమిస్తున్నాను. ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నా పూల మనసుతో ఆరాధించు, నా పూల బలముతో ప్రేమించేదను. నా పూల మనసుతో ఆరాధించు, నా పూల బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. 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 పరలోకం విడిచి వచ్చావయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా కోసం నీవే పుట్టవయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. 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 నా కోసం నీవే పుట్టవయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరలోకం విడిచి వచ్చావయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
నా కోసం ఈ లోకానికి వచ్చిన తండ్రి, నా కోసం మానవ తారీఖు పుట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, దావీదు పట్టణమందు నేడే రక్షకుడు నా కోసం పుట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, దేవదూతలు వచ్చి పాడుతా ఉన్నాయి, ఇదిగో ప్రభువా, అయ్యా ఇదిగో భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము కలుగును. ఆరాధనకు యోగ్యుడు నీకు స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం, మా హృదయాలనికి ఇస్తూ ఉన్నామయ్యా. రండి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డల మీరు ఆత్మలు అడుగుతూ ఉన్నాం, ప్రశ్నతో ఆత్మలు నింపండి అయ్యా. నీకు వందన. ఆరాధన చేయవారు ఆత్మతో శిక్షణతో ఆరాధించమని ఈరోజు హృదయంలో యేసుకు ఆయన చోటు ఇచ్చినప్పుడే క్రీస్తు ప్రభుని హృదయంలో పడతారు. సంవత్సరంలో దినములో పండుగలు చేసుకుంటూ పోతే సరికాదు, ప్రభుని హృదయంలో పుట్టాలి. ఈరోజు ప్రభుని హృదయంలో పుట్టినప్పుడే నిజమైన సంతోషం, ప్రభుని హృదయంలో వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. ఎంతమంది ఈరోజు హృదయాన్ని ఇచ్చారేసే, ఎంతమంది హృదయంలో యేసయ్య పుట్టాలి అని ఆశతో వచ్చారండి. ఆయనను ఆరాధిద్దామా? ఆయనను ఆరాధించారు, గొల్లలు జ్ఞానులు వచ్చి కానుకలు అర్పించారు, సాంబ్రాణి పూలము తెచ్చారు. ప్రభు ఆ నక్షత్రము వారికి దారి చూపిస్తూ ఉంటే వారు పరుగు పరుగున వచ్చి యేసుని చూడటానికి వచ్చారు. ఈరోజు నువ్వేం తీసుకొచ్చావు ప్రభు కోసం? ఈరోజు ఏం పట్టుకుని వచ్చావు యేసయ్య కోసం? ఆయనను చూడటానికి, ఆయనను ఆరాధించడానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారండి. ఈరోజు మన ఊర్లో ఈ సమయంలో నీ హృదయంలో ప్రభువు పుట్టాలి. హల్లెలూయా! కనపడతాం ఆయనను. నీ హృదయం ఆయనకి ఇస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. హృదయ తలుపునంత తడుతూ అన్నాడు ప్రభు. తలుపు తీస్తావా? నిజమైన క్రిస్మస్ అదేనండి. ఆచారాలుగా కాకుండా ఏదో డిసెంబర్ వచ్చింది, 25వ తారీఖు వచ్చింది, క్రిస్మస్ చేసుకుందాం, మాంసంతో తిందాం, ఎంజాయ్ చేద్దాం కాదండి. నీ హృదయంలో యేసయ్య పుట్టాలి. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. నీ ప్రాణంతో నువ్వు చెప్తావా? నీ మనసుతో నువ్వు చెప్తావా? నా ప్రాణమా, నా కోసం యేసు ఈ లోకానికి వచ్చాడు, నా కోసము పరలోకాన్ని విడిచి ఆయన వచ్చాడు, మానవ తారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు, నా కోసం వచ్చాడు ఆయన. నా ప్రాణమా ఆయనను సన్నతించు, ఆయన నామానికి కనపరిచాను ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు ప్రభువా, ప్రేమ స్వరూపుడా నీకు వందనాలు ఆయన. నీ మనస్సు ఎక్కడున్నా సరే నువ్వు సిగ్గుపడొద్దు, నీ మనసు ఎక్కడున్నా తెచ్చుకో ఆయనను ఆరాధించడానికి. ఇంత వర్షంలో పరిస్థితులు బాలేనప్పటికీ నేను ప్రభువుని ఆరాధించడానికి వచ్చాను. హృదయం ఆయనకి ఇవ్వమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. లత ప్రార్థన చేస్తుంది. ఆరాధన. వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. స్తోత్రం, స్తోత్రము దేవా. లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, నీ జన్మదిన వేడుకలు ప్రభా నైనా జరిపించుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, వాతావరణం అంతట్లో ప్రభా నైనా నీ కృప చూపించిన ఆయన, అయ్యా నీ కృప ద్వారే ప్రభా నైనా మేము జరిపించుకోవడానికి నువ్వు సహాయం చేసిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు ప్రభా నాయనా ఇదిగో ప్రభా పాటల్లో, వాక్యంలో నాయన ఆరాధనలో మీరుండి నడిపించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు గనుక నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నాయన వాక్య భాగంలో వెళ్తూ ఉండగా నాయన నీ పరిశుద్ధాత్మ చేత నాయన తాకి నాయన ప్రతి ఒక్క హృదయంలో నాయన మీరు ముద్రించి నాయన అయ్యా మారు మనసు కలిగిన ప్రతిఫలం నాయన
ప్రతి ఒక్కరు పొందుకోవడానికి నీ సహాయమును దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాము దేవా. నాయన ఇదిగో తండ్రి వంట విషయంలో కూడా నాయన నీ కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు దేవా. నీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచున్న ప్రభా నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే ప్రభా నాయన జరిగించే దేవుడు గనుక నాయన నీ లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో దూరదేశంలోనైనా ప్రభా మరి గ్రామంలో ప్రభా వచ్చి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారైనా చక్కగా నాయన మరి భోజనం తిని వెళ్ళడానికి నీ సహాయమును దయచేయమని, ఇంకాను ప్రభా వర్షంని ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోమని నజరేయుడు పరిశుద్ధుడు యేసు నామమున అడిగి బ్రతిమాలు కొని పొంది ఉన్నాము తండ్రి. కూర్చుందాం, అందరూ కూడా కూర్చుందామమ్మా. గీత ముందుకు రావాలి, గీత కూడా వచ్చారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దూర ప్రాంతం వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి స్థానిక పాస్టర్ గారి తరపు నుంచి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. ఈ సమయంలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎవరు ఇబ్బంది పడకండి. కొద్దిగా వంటలు కొద్దిగా లేట్ అవుతాయి కాబట్టి ఈ దినానికి సంవత్సరానికి ఒకసారి కొద్దిగా లేట్గా మనం భోజనం చేస్తాం. మనం ముందుకు వెళ్ళిపోదాం, సమయం లేదు. మన మధ్యలో ఉన్న మాయ గారు మరి దూర ప్రాంతం నుంచి ఉన్నారు. మాయ గారు విశాఖపట్నం నుంచి అత్తయ్య గారు మాయ గారు వచ్చి కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్స్ రూపంలో మనందరినీ కూడా బలపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చెప్పండి కొడతామా? చెప్పండి కొట్టామండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇంతటి వర్షానికి అసలు యాక్చువల్గా ఈరోజు జరగదేమో అని నేను అనుకున్నాను, కానీ దేవుని కార్యక్రమం ఎప్పుడు ఆటంకం ఆడితే ఆయన దేవుని చూసుకుంటాడు కనుక ఒకవేళ జరగదని అనే విషయాన్ని అంటే జరగదు అనుకున్న ఆలోచనని జరిగేటట్టు చేసిన ముందుగా దేవునికి అందరికి వందనం. అందరి కోసం దేవునికి అందరికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.